ఈరోజు లంచ్‌లోకి నేను పప్పు, మెంతికూర అయితే వండానండి. సో, పప్పు, మెంతికూర అయితే తాలింపు వేసేస్తున్నాను. మరి మా వాళ్ళకైతే ఖచ్చితంగా నంజు వడియాలు గానీ, కోడిగుడ్డట్టు గానీ ఏదో ఒకటి ఉండాలి. సో, కోడిగుడ్డట్టు ఏయమన్నారు. పిల్లల కోసం అయితే నేను ఫస్ట్ కోడిగుడ్డట్టు ఏస్తున్నానండి. పిల్లలకి వేసేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర మాత్రమే వేస్తాను. సో, అవన్నీ నీట్‌గా అయితే మిక్స్ చేసేసుకొని దీంట్లోకైతే ఎగ్‌నైతే వేసేసి బాగా విస్కర్‌తో మిక్స్ చేసేస్తున్నానండి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా కోడిగుడ్డట్టు పైకైతే పొంగుతుంది. కాసేపైతే మూత పెట్టేస్తానండి. తిరగేసేసాను. ఇక ఇప్పుడు మా హస్బెండ్ కోసం వేస్తున్నాను. మా హస్బెండ్ కోసం వేసేటప్పుడు అన్నీ కామన్‌గా ఏస్తాను కానీ ఆయన కోసం ఉల్లిపాయ అయితే ఏస్తాననమాట. ఇదిగోండి దీన్ని కూడా బాగా అయితే మిక్స్ చేసేసాను. ఇంకంతే కోడిగుడ్డట్టు అయితే వేసేసాను. ఇలా ఉల్లిపాయ వేసుకుంటే కోడిగుడ్డట్టు చాలా బావుంటుందండి. కూర లేకపోయినా ఈ కోడిగుడ్డట్టుతో మనం అన్నమంతా కూడా తినేయొచ్చు. అంత బాగుంటుందనమాట. అట్టయితే వేసేసానండి. మా వారికి భోజనం పెడుతున్నానండి. ఇది మా హస్బెండ్ డిన్నర్ ప్లేటు. మా వారికి పప్పయితే దిగదు. ఆకుకూర వేశాను కదా!